ఇది చెప్పండి, ఎప్పుడైనా ఈ జాబ్లు వర్క్లు మన వల్ల కాదు, ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనిపించిందా? మీకే కాదు, మెజారిటీ పీపుల్కి, లైక్ కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, ఈవెన్ రిటైర్డ్ పీపుల్కి కూడా ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని డ్రీమ్ అయితే ఉంటుంది. అండ్ టు బీ ఫ్రాంక్, నాది కూడా. రీసెంట్లీ ఐ గాట్ మై కంపెనీ రిజిస్టర్డ్. నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేయాలన్నది ఆల్మోస్ట్ 15 years ఆఫ్ డ్రీమ్. బట్ ఆ డ్రీమ్ యాక్చువల్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్స్. ఏ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయించాలి, ఎలాంటి సర్టిఫికేట్స్ అప్లై చేయాలి, టాక్సేషన్ ఎలా ఉంటుంది, ఇన్ కేస్ ఫండ్స్ రేస్ చేస్తే ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఇలా చాలా డౌట్స్ వచ్చాయి. ఫైనాన్స్ లో ఉన్నా కూడా ఈ డౌట్స్ అన్నిటిని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకు కూడా. ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ బిజినెస్ గ్రోత్ కి మాత్రమే కాదు, డౌన్ ఫాల్ కి కూడా దారితీస్తాయి. రైట్ స్ట్రక్చర్ అండ్ ఐడియాతో స్టార్ట్ చేయకపోతే అన్నెసెసరీ ట్యాక్స్ బర్డెన్స్, లీగల్ ప్రాబ్లమ్స్, ఫండింగ్ డిఫికల్టీస్, కంప్లైన్స్ ఇష్యూస్, ఇలా చాలా నా బిజినెస్ ఓనర్ అయితే ఫ్యూచర్ లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రీజన్స్ వల్లే చాలా స్టార్ట్అప్స్ అండ్ బిజినెసెస్ ఫస్ట్ 5 years లోనే ఫెయిల్ అవుతాయి. అనలిటిక్స్ ప్రకారం ఇండియాలో 90% ఆఫ్ ది స్టార్ట్అప్స్ బిఫోర్ 5 years షట్ డౌన్ అవుతున్నాయంట. అరౌండ్ 8% ఆఫ్ ది బిజినెసెస్ అండ్ స్టార్ట్అప్స్ మాత్రమే మోర్ దెన్ 10 years అయితే సర్వైవ్ అవుతున్నాయి. సో అప్పుడే అనిపించింది, ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్న వాళ్ళ కోసం స్క్రాచ్ నుంచి బిజినెస్ బిల్డ్ చేయడానికి యూజ్ అయ్యే నాలెడ్జ్ అంతా మన ఛానల్ త్రూ ఎందుకు ఇవ్వకూడదు అని. ఛానల్ ని ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకి తెలుసు, మన ఛానల్ ఓన్లీ మనీ టాపిక్స్ మాత్రమే కాకుండా కెరియర్ వైజ్ గా, బిజినెస్ వైజ్ గా గ్రో అవడానికి యూజ్ అయ్యే కాంటెంట్స్ ని కూడా చేస్తామని. సో వీఆర్ స్టార్టింగ్ అన్ ఎక్స్క్లూజివ్ ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్ త్రూ మీ స్టార్ట్అప్ ఆఫ్ బిజినెస్ కి యూజ్ అయ్యే నాలెడ్జ్ లైక్ రిజిస్ట్రేషన్, టాక్సేషన్, కంప్లైంట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఫండ్ రైజింగ్ పార్ట్ ని ఎలా డీల్ చేయొచ్చు, అండ్ అలాగే చిన్నగా స్టార్ట్ చేసిన పెద్ద ఆర్గనైజేషన్ లెవెల్ కి మన కంపెనీని ఎలా గ్రో చేయొచ్చు అన్న నాలెడ్జ్ అయితే మీకు అందిస్తాం. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ బిజినెస్ పీపుల్ అవ్వకపోయినా అట్లీస్ట్ కొంతమంది అయినా ఈ వీడియోస్ నుంచి బెనిఫిట్ తీసుకోగలిగితే వీఆర్ రియలీ హ్యాపీ. సో వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు వీడియోలో మనం బిజినెస్ ఎంటిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. బికాస్ చాలా స్టార్ట్అప్స్ ఆర్ బిజినెసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చే ఫస్ట్ డౌట్, నా బిజినెస్ ని రిజిస్టర్ చేయాలా, ఇన్ కేస్ చేస్తున్నట్టయితే ప్రైవేట్ లిమిటెడ్ బెటరా, పార్ట్నర్షిప్ బెటరా లేదా ఎల్ఎల్పి బెటరా అన్న డౌట్ అయితే వస్తుంది. అండ్ దాంతో పాటు ట్యాక్స్ ఎంత పే చేయాలి, అలాగే జిఎస్టీ నిజంగా నీడెడా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ మీ బిజినెస్ కి ఎలాంటి రిజిస్ట్రేషన్ సూట్ అవుతుంది అన్న దాని గురించి కూడా ఈ రోజు వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా లాగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇండియాలో మెయిన్గా 5 types ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అయితే ఉంటాయి. అవే సోల్ ప్రొపరేటర్, పార్ట్నర్షిప్ ఫర్మ్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఓపీసీ 1% కంపెనీ. మీరు మెజారిటీ మార్కెట్లో చూసే అన్ని కంపెనీస్ ఒక నేమ్ ఎండింగ్ లోని ఇదర్ ప్రైవేట్ లిమిటెడ్ అని కానీ, ఎల్ఎల్పి అని కానీ లేదా పార్ట్నర్షిప్ అని కానీ మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ 5 entities అసలు ఎలా వర్క్ అవుతాయి, డ్రాబ్యాక్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది అనేది ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ లెట్స్ జంప్ టు సోల్ ప్రొపరేటర్షిప్. ఈ సోల్ ప్రొపరేటర్షిప్ అనేది ఇండియాలో సింప్లెస్ట్ అండ్ మోస్ట్ కామన్ బిజినెస్ స్ట్రక్చర్. ఇది ఒక సింగిల్ పర్సన్ ఓన్ చేసే, రన్ చేసే కంపెనీ. ప్రొపరేటర్ తప్ప ఇంకెవరు ఈ బిజినెస్ లో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉండరు. అండ్ ఇండియన్ లాస్ ప్రకారం ఈ సోల్ ప్రొపరేటర్షిప్ కి రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ కాదు. అందుకే ఈ సోల్ ప్రొపరేటర్షిప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దాని ఒక ఐడెంటిటీ ఆ బిజినెస్ ఓనరే అయ్యి ఉంటాడు. మళ్ళీ సెపరేట్ గా ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఈ ఎంటిటీలో అయితే జరగదు. సో ఆ బిజినెస్ ఓనర్ ఆపరేట్ చేశాక వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ గా బిజినెస్ ఓనర్ ఒక బ్యాంక్ అకౌంట్ కే తీసుకోవచ్చు. అండ్ టాక్సేషన్ కూడా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా వర్క్ అవుతుందో 0 to 30% అలాగే వర్క్ అవుతుంది. దీనికి సెపరేట్ గా బిజినెస్ టాక్సేషన్ అయితే వర్తించదు. బట్ ఇన్ కేస్ వచ్చే బిజినెస్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పర్సనల్ అకౌంట్ కి కాకుండా కంపెనీకి ఒక అకౌంట్ కావాలి అని అనుకుంటున్నట్టయితే ఆ కేసులో ఏదైనా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయితే తప్పకుండా ఉండాలి. లైక్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఆర్ ఉద్యమ్ సర్టిఫికేట్ లేదా షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లైసెన్స్ ఏదైతే ఉందో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఇన్ కేస్ జిఎస్టీ రిజిస్టర్డ్ అయితే ఈ ప్రూఫ్స్ యూజ్ చేసి కంపెనీ కోసం ఒక బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో జస్ట్ బ్యాంక్ అకౌంట్ కోసం అయితే రిజిస్టర్ చేసుకోకండి. బికాస్ జిఎస్టీ రిలేటెడ్ గా కంప్లైన్సెస్ చాలానే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఒక పర్టికులర్ థ్రెష్ హోల్డ్ లిమిట్ ని రీచ్ అయ్యే వరకు జిఎస్టీ అనేది మ్యాండేటరీ కాదని గవర్నమెంట్ చెప్తుంది. దాని గురించి ఫర్దర్ గా వీడియోలో అయితే డీప్ గా డిస్కస్ చేసుకుందాం. సోల్ ప్రొపరేటర్షిప్ లో ఓన్లీ 1 ఇండివిజువల్ మీద మాత్రమే ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది. నౌ లెట్స్ అండర్స్టాండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మినిమం 2 or more than 2 people కలిసి ఒక బిజినెస్ ని రన్ చేయాలనుకుంటున్నట్టయితే పార్ట్నర్షిప్ ఫర్మ్ కింద అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆ బిజినెసెస్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ కానీ, లాసెస్ కానీ, రెస్పాన్సిబిలిటీస్, లయబిలిటీస్ అవన్నిటిని కూడా అందులో ఇన్వాల్వ్ అయిన పార్ట్నర్స్ అయితే షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ ని ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం అయితే గవర్న్ అవుతుంది. అండ్ ఈ పార్ట్నర్షిప్ మోడల్ ఏదైతే ఉందో అది ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ట్రెడిషనల్ బిజినెస్ స్ట్రక్చర్స్ లో ఒకటి. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అన్రిజిస్టర్డ్ అయినా అట్లీస్ట్ ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ ని స్టార్ట్ చేసినప్పుడు ఆ పార్ట్నర్స్ మధ్య ఒక డీడ్ అగ్రిమెంట్ అయితే రాసుకోవడం ఇంపార్టెంట్. ఈ అగ్రిమెంట్ లో టోటల్ గా ఉండే పార్ట్నర్స్ ఎంతమంది, ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ రేషియో ఎంత, ఎవరెంత క్యాపిటల్ ని ఇన్వెస్ట్ చేస్తున్నారు, రోల్స్ ఏంటి అనేవి క్లియర్ గా అయితే రాసుకుంటారు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఒక పార్ట్నర్ ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటుంటే అలాంటి కేసులో ఎలా డీల్ చేయాలనేది కూడా ఈ డీడ్ లో అయితే మెన్షన్ చేసుకుంటారు. అండ్ ఈ పార్ట్నర్
పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ లో కూడా కంపెనీ పార్ట్నర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ ఒక సెపరేట్ ఎంటిటీ కింద అయితే రిజిస్టర్ అవ్వదు. సో బోత్ ప్రొపరేటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో లయబిలిటీ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. అంటే కంపెనీ ఓనర్స్ కంప్లీట్ గా బిజినెస్ లో వచ్చే ప్రాఫిట్స్ కైనా లాసెస్ కైనా రెస్పాన్సిబుల్. నౌ లెట్స్ జంప్ టు ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి అండ్ ఓపీసీ. అండ్ ఈ 3 ఎంటిటీస్ ని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అయితే గవర్న్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈ 3 ఎంటిటీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు కంపల్సరీగా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అయితే కావాలి. బికాస్ చాలా ప్రాసెస్ అండ్ కంప్లైంట్స్ వీటిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఎల్పి లో మనం బయట మార్కెట్ లో చూసే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మోస్ట్లీ ప్రైవేట్ లిమిటెడ్ గా అయితే రిజిస్టర్ అయి ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ ఆఫర్ చేసే బెనిఫిట్స్. దాని గురించి ఫర్దర్ గా వీడియోలో డీప్ గా అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ 3 ఎంటిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి అండ్ ఓపీసీ లోని లయబిలిటీ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. ఈ లయబిలిటీ లిమిటెడ్ గా ఉండడం ఏంటి అని డౌట్ వచ్చిందా? దాని గురించి డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఆపరేషన్స్ గురించి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుందాం అనుకుందాం. లోన్ తీసుకున్న తర్వాత కంపెనీకి హ్యూజ్ లాసెస్ వచ్చి పే బ్యాక్ చేయలేక బ్యాంక్రప్సీని ఫైల్ చేస్తున్నట్టయితే సోల్ ప్రొపరేటర్ అండ్ పార్ట్నర్షిప్ కేసు ఏదైతే ఉందో ఈ 2 బిజినెస్ స్ట్రక్చర్ కేసెస్ లోని బ్యాంక్ అండ్ అథారిటీస్ కి కంపెనీ అసెట్స్ తో పాటు బిజినెస్ ఓనర్ ఆర్ పార్ట్నర్స్ యొక్క పర్సనల్ అసెట్స్ ని కూడా టచ్ చేసే రైట్ అయితే ఉంటుంది. అందుకే ఈ 2 కేసెస్ లో లయబిలిటీ అనేది అన్లిమిటెడ్ అని ఇందాక మెన్షన్ చేశా. బట్ కమింగ్ టు ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి అండ్ ఓపీసీ లయబిలిటీ లిమిటెడ్ గా ఉంటుంది. అంటే బై ఎనీ ఛాన్స్ వర్స్ట్ కేస్ లో కంపెనీస్ బ్యాంక్రప్సీ ఫైల్ చేస్తున్నట్టయితే ఆ కంపెనీ యొక్క అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయడానికి ఉంటుంది కానీ ఆ బిజినెస్ ఓనర్ యొక్క పర్సనల్ అసెట్స్ ని టచ్ చేయడానికి అయితే ఉండదు. బిజినెస్ అసెట్స్ ఎంత అయితే ఉన్నాయో అంతవరకు మాత్రమే బ్యాంక్ ఆర్ అథారిటీస్ టేక్ ఓవర్ చేసుకోగలరు. అందుకే మనం చాలా కేసెస్ లో చూస్తూ ఉంటాం. విజయ్ మాల్యా ఆర్ అనిల్ అంబానీ లాంటి బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీస్ బ్యాంక్రప్సీ ఫైల్ చేసినా కూడా వాళ్ళు స్టిల్ ఒక మంచి రిచ్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే వాళ్ళ కంపెనీస్ అన్ని మోస్ట్లీ ప్రైవేట్ లిమిటెడ్ గా రిజిస్టర్ అయి ఉండడం. ఆ కేసులో అథారిటీస్ కంపెనీ అసెట్స్ ని మాత్రమే టచ్ చేయగలరు కానీ వాళ్ళ పర్సనల్ అసెట్స్ ని టచ్ చేయలేరు. ఇది లయబిలిటీ లిమిటెడ్ గా ఉండడం అంటే. నౌ విల్ జంప్ ఇంటు ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, నేమింగ్ ద కంపెనీ. చాలా మంది ఒక స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అవగానే ఒక నేమ్ అనేసుకొని ఆ నేమ్ తో వెబ్సైట్ అవైలబుల్ గా ఉందా లేదా అని చూసి పర్చేస్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ థింగ్ ఏంటి అంటే దానికన్నా ముందు మీరు అనుకున్న నేమ్ ఏదైతే ఉందో అది మన కంపెనీకి యూజ్ చేసుకోగలమా లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు సోల్ ప్రొపరేటర్ అండ్ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్, ఈ కంపెనీస్ కి మనం ఎలాంటి నేమ్స్ అయినా పెట్టుకోవచ్చు. లైక్ యష్ అండ్ పార్ట్నర్స్ అని, హరీష్ అండ్ సన్స్ అనో, రాజు కన్సల్టెంట్స్ అనో, ఇలా ఎలాంటి నేమ్ అయినా మన కంపెనీని రిఫర్ చేయడానికి అయితే యూజ్ చేయొచ్చు. బట్ ఆ కంపెనీ చివరిలో ప్రైవేట్ లిమిటెడ్ అని, ఎల్ఎల్పి అని ఇలాంటి వర్డ్స్ అయితే యూజ్ చేయడం నాట్ లీగల్. సో ఇలా ఏదో ఒక ర్యాండమ్ నేమ్ ని ఈ 2 ఎంటిటీస్ కి యూజ్ చేసుకోవడానికి అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ కమింగ్ టు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓపీసీ, ఇవి సెపరేట్ గా ఒక లీగల్ ఎంటిటీస్ లా కౌంట్ అవుతాయి. కాబట్టి ఈ కంపెనీని రిజిస్టర్ చేసినప్పుడు మనం యూజ్ చేసే నేమ్ అవైలబుల్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మనం సబ్మిట్ చేసిన నేమ్ కి ఎంసీఏ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే మన కంపెనీకి ఆ నేమ్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ రీజన్ ఏంటంటే ఇండియాలో మోర్ దెన్ 25 lakh బిజినెసెస్ అయితే రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన కంపెనీ నేమ్స్ తో మీ కంపెనీ నేమ్ మ్యాచ్ అవ్వకుండా ఉండేలా గవర్నమెంట్ అయితే చూస్తుంది. జస్ట్ బికాస్ మీరు ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారని రిలయన్స్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అని మీరు నేమ్ చేయలేరు కదా. బికాస్ రిలయన్స్ ఇండస్ట్రీ ఆల్రెడీ పెద్ద కంపెనీ. అలాగే టాటా సన్స్ అనో, మహేంద్ర అనో ఇలాంటి నేమ్స్ అయితే మనం తీసుకోలేం. బికాస్ ఆ కంపెనీకి ఆల్రెడీ చాలా పెద్ద ఐడెంటిటీ ఉంది కాబట్టి మీరు ఆ ఐడెంటిటీని రెప్లికేట్ చేసినట్టు అయితే అవుతుంది. సో ఎంసీఏలో నేమ్ రిజిస్టర్ చేసినప్పుడు మీరు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కన్సిడర్ చేసి సబ్మిట్ చేశాక ఎంసీఏ నుంచి అప్రూవల్ వచ్చిన నేమ్స్ మాత్రమే మీరు మీ కంపెనీకి అయితే యూజ్ చేయొచ్చు. ఇదేం కొత్త కాదు. చాలా కంపెనీస్ కి బయటకు కనిపించే బ్రాండ్ నేమ్ ఒకటి ఉంటుంది, వెనకాల కంపెనీ రిజిస్ట్రేషన్ నేమ్ ఇంకొకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ తీసుకోవచ్చు. డీమార్ట్ మన అందరికీ తెలిసిన బ్రాండే. బట్ డీమార్ట్ ఒక యాక్చువల్ కంపెనీ నేమ్ అవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్. అలాగే స్టాక్ బ్రోకింగ్ యాప్ అయిన గ్రోని తీసుకున్నట్టయితే గ్రో ఒక కంపెనీ నేమ్ బిలియన్ బ్రెయిన్ గరాజ్ వెంచర్స్. నైకా, పేటిఎం లాంటి కంపెనీస్ కూడా బయటికి తెలిసిన నేమ్ ఒకటి ఉంటుంది, బట్ యాక్చువల్ రిజిస్టర్డ్ నేమ్ వేరేలా అయితే ఉన్నాయి. ఇలా చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. అందుకే మీరు మీ కంపెనీ యొక్క నేమ్ ని రిజిస్టర్ చేస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ నేమ్స్ ని, కాంబినేషన్స్ ని అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. హియర్ ఐ షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ టు. నేను కంపెనీని రిజిస్టర్ చేద్దాం అనుకున్నప్పుడు ఆల్రెడీ ఒక నేమ్ అయితే కన్సిడర్ చేసి ప్రొఫెషనల్స్ కి అయితే ఇచ్చాను. బట్ అన్ఫార్చునేట్ గా ఆ నేమ్ అయితే అవైలబుల్ గా లేదు. సో చాలా కొత్త నేమ్స్ ని కన్సిడర్ చేసి ఆల్మోస్ట్ 8 to 10 డిఫరెంట్ నేమ్స్ ని సబ్మిట్ చేశాక దాంట్లో 1 or 2 నేమ్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. వాటి నుంచి ఒకటైతే పిక్ చేసాం. అందుకే మీ కంపెనీని ఇదర్ ప్రైవేట్ లిమిటెడ్ గానో లేదా ఎల్ఎల్పి గానో రిజిస్టర్ చేస్తుంటే తప్పకుండా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అయితే కావాలి. బికాస్ నేమ్ మాత్రమే కాదు, కంపెనీ ఇన్కార్పొరేషన్, టాన్, పాన్, ట్యాక్స్ కంప్లైంట్స్ ఇలా రిజిస్ట్రేషన్ టైంలో అన్ని ప్రాపర్ గా చెక్ చేసి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రొఫెషనల్స్ అయితే మనకి హెల్ప్ చేస్తారు. ఇన్ కేస్ మీ ఇన్కార్పొరేషన్ రిలేటెడ్ గా, కంపెనీ బిజినెస్ స్ట్రక్చర్ రిలేటెడ్ గా ఎవరితో అయినా మాట్లాడాలి అని చూసినట్టయితే యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ లాస్ట్ మినిట్ అడ్వైజర్స్. లాస్ట్ మినిట్ అడ్వైజర్స్ తెలుగు స్టేట్స్ లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ కన్సల్టెన్సీ ఫర్మ్. ఇక్కడ మీ బిజినెస్ ఇన్కార్పొరేషన్ రిలేటెడ్ గా ఉన్న డౌట్స్ లైక్ ప్రైవేట్ లిమిటెడ్ లో రిజిస్టర్ చేయాలా, ఎల్ఎల్పి లో రిజిస్టర్ చేయాలా, ఓపీసీ బెటరా, ప్రొపరేటర్షిప్ బెటరా, పార్ట్నర్షిప్ బెటరా లాంటి క్వైరీస్ తో పాటు ఇక్కడ మీ బిజినెస్ ఇన్కార్పొరేషన్ నుంచి టాక్సేషన్, కంప్లైంట్స్ అన్నిటిని ఎండ్ టు ఎండ్ అయితే హ్యాండిల్ చేస్తారు. అండ్ మా కంపెనీ రిజిస్ట్రేషన్ కి పర్సనల్ గా వీళ్ళ సర్వీసెస్ ని ఆఫ్ చేసుకున్నాం.
ఇట్ వాజ్ రియలీ స్మూత్ అండ్ క్విక్. జస్ట్ రిజిస్ట్రేషన్ వరకు మాత్రమే కాకుండా ఆఫ్టర్ సపోర్ట్ ని కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా అయితే అందించగలరు. సో ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనేది చాలా ఇయర్స్ నుంచి ఉన్న డ్రీమ్. అలాంటి డ్రీమ్స్ ని రైట్ గా ఎస్టాబ్లిష్ చేయడం రియలీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ రైట్ వేలో లీగల్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మీ బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేద్దామని చూసినట్టయితే మీ లాస్ట్ మినిట్ అడ్వైజర్స్ తో కన్సల్టేషన్ కాల్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ కన్సల్టేషన్ కాల్ లో మీ బిజినెస్ స్ట్రక్చర్, కంప్లైంట్స్, టాక్సేషన్ రిలేటెడ్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా వీళ్ళు మీకు క్లారిఫై అయితే చేస్తారు. అండ్ వన్స్ క్లారిటీ వచ్చాక మీకు నచ్చితేనే వీళ్ళతో ప్రొసీడ్ అవ్వచ్చు. కన్సల్టేషన్ కాల్ బుకింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే ఉంచుతున్నాను. అండ్ అలాగే మన వ్యూవర్స్ కోసం ఒక స్పెషల్ కూపన్ కోడ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ కోడ్ ని యూస్ చేస్తే కన్సల్టేషన్ కాల్ లో 50% డిస్కౌంట్ అయితే మీకు దొరుకుతుంది. సో ఈ డిస్కౌంట్ కోడ్ లిమిటెడ్ పీపుల్ కి మాత్రమే. సో ఇన్ కేస్ నీడ్ ఉన్నట్టయితే యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నౌ విల్ జంప్ ఇంటు ది ఇంపార్టెంట్ పార్ట్. జిఎస్టీ రిజిస్ట్రేషన్ నిజంగా మన బిజినెసెస్ కి అవసరమా అనేది. సో జిఎస్టీ గురించి మాట్లాడుకోవాలి అంటే మీ బిజినెస్ ఆఫ్ స్టార్ట్అప్ ఏదైతే ఉందో దానికి ఇనిషియల్ స్టేజెస్ నుంచి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కాదు. మీ కంపెనీ ఇన్ కేస్ సర్వీస్ సెక్టర్ లో ఉన్నట్టయితే యాన్యువల్ టర్న్ ఓవర్ 20 lakh క్రాస్ అవుతున్నట్టయితే అలాంటి కేసులో మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. అదే సేల్స్ ఆఫ్ గూడ్స్ కేటగిరీలో ఉన్నట్టయితే యాన్యువల్ టర్న్ ఓవర్ 40 lakh క్రాస్ అయ్యాక జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. సో ఈ థ్రెషోల్డ్ ని క్రాస్ చేసినట్టయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ, కానీ డే 1 నుంచి మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కాదు. బికాస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్నట్టయితే చాలా కంప్లైంట్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ ఫైలింగ్స్, ఇయర్లీ ఆడిట్స్ ఇవన్నీ తప్పకుండా జరగాలి. అందుకే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా ఈ థ్రెషోల్డ్ లిమిట్ ని రీచ్ అయిన తర్వాతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ టాక్సేషన్ అండ్ జిఎస్టీ మీద ఒక సెపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, తప్పకుండా తీసుకొస్తాం. నౌ విల్ డీప్ డైవ్ ఇంటూ కంప్లైంట్స్ అండ్ టాక్సేషన్ ఆన్ దీస్ ఎంటిటీస్. నౌ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే టాక్సెస్ ఎక్కువగా పే చేయాల్సి ఉంటుందా అని. సో ఈ టాక్సేషన్ అనేది ఈ 5 ఎంటిటీస్ మీద డిఫరెంట్ గా అయితే వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మీ కంపెనీ లాస్ మేకింగ్ అయినట్టయితే మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ట్యాక్స్ ఫైలింగ్ లో మీరు లాసెస్ అయితే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. బట్ మీ కంపెనీస్ మంచి రెవెన్యూస్ జనరేట్ చేస్తూ ఎక్స్పెన్సెస్ అన్నిటి తర్వాత కూడా స్టిల్ ప్రాఫిట్స్ లో ఉన్నట్టయితే ఆ ప్రాఫిట్ అమౌంట్ మీద అయితే టాక్సేషన్ వర్తిస్తుంది. సో ఆస్ట్రల్ సోల్ ప్రొపరేటర్ అయినట్టయితే బిజినెస్ ఇన్కమ్ మీ పర్సనల్ ఇన్కమ్ కిందే రికగ్నైజ్ అవుతుంది. అందుకే ఆ బిజినెస్ ఓనర్ ఎలాంటి ట్యాక్స్ స్లాబ్ లో ఉంటే అంత ట్యాక్స్ అయితే పే చేయాలి. ఈ సోల్ ప్రొపరేటర్ కి సెపరేట్ గా పాన్ కార్డ్ అయితే ఉండదు. అండ్ కమింగ్ టు పార్ట్నర్షిప్ ఫర్మ్, ఈ కంపెనీలో మిగిలిన ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫ్లాట్ 30% అయితే ట్యాక్స్ వర్తిస్తుంది. ఇన్ కేస్ కంపెనీని రిజిస్టర్ చేసి ఉంటే సెపరేట్ పాన్ కార్డ్ కూడా ఈ ఎంటిటీకి లభిస్తుంది. అండ్ కమింగ్ టు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ఇక్కడ కూడా ఫ్లాట్ 30% ట్యాక్స్ అయితే ఉంటుంది విత్ సెపరేట్ పాన్ కార్డ్. అండ్ దెన్ 1% కంపెనీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో చూసినట్టయితే అరౌండ్ 25% ఆర్ దానికన్నా తక్కువే ట్యాక్స్ పడుతుంది. ప్రైవేట్ లిమిటెడ్ లో అండ్ ఓపీసీలో 25% ఆర్ లెస్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇన్ కేస్ వచ్చిన ప్రాఫిట్స్ ని మళ్ళీ కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ట్యాక్స్ ని ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసి సిగ్నిఫికెంట్ గా తగ్గించుకునే ఛాన్స్ అయితే ఈ ప్రైవేట్ లిమిటెడ్ లో మనకి దొరుకుతుంది. అందుకే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ హ్యూజ్ ప్రాఫిట్స్ లో ఉన్నా కూడా స్టిల్ జీరో ట్యాక్స్ ని పే చేస్తుంది అని మనం న్యూస్ లో వింటూ ఉంటాం కదా. దట్ ఈస్ బికాస్ ప్రాపర్ ట్యాక్స్ ఆప్టిమైజేషన్. సో ట్యాక్స్ బెనిఫిట్ పరంగా చూస్తే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చాలా ఎక్కువగా అడ్వాంటేజ్ అనేది దొరుకుతుంది. అందుకే కంప్లైంట్స్ లో చూసినా కూడా అదర్ ఎంటిటీస్ తో కంపేర్ చేస్తే కొంచెం కంప్లైంట్స్ అనేవి ప్రైవేట్ లిమిటెడ్ మీద ఎక్కువగా ఉంటాయి. ఇయర్లీ ఆడిట్స్ అండ్ ప్రాపర్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఈ ప్రైవేట్ లిమిటెడ్ లో అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బట్ మిగిలిన ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సోల్ ప్రొపరేటర్ కి అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి కంప్లైంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓపీసీ అండ్ ఎల్ఎల్పీ మీద మోడరేట్ గా అయితే కంప్లైంట్స్ ఉంటాయి. ఇవి ఓవరాల్ గా ఈ 5 ఎంటిటీస్ మీద ఉండే టాక్సేషన్ అండ్ కంప్లైంట్స్ అయితే. నౌ విల్ జంప్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, సూటబిలిటీ. ఇన్ కేస్ మీరు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టయితే ఏ టైప్ ఆఫ్ ఎంటిటీలో రిజిస్టర్ చేసుకుంటే మంచిది అనేది డిస్కస్ చేసుకుందాం. సోల్ ప్రొపరేటర్ అంటే ఓనరే కంప్లీట్ గా బిజినెస్ ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి చాలా తక్కువ కాస్ట్ అండ్ కంప్లైంట్స్ తో మీరు బిజినెస్ ని అయితే ఈ ఎంటిటీలో స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో చాలా పెద్దగా స్కేల్ చేసే ఐడియా లేదు, ఇండివిజువల్ గా నేను నా బిజినెస్ ని మేనేజ్ చేసుకుంటే చాలు అన్న థాట్ లో ఉన్నట్టయితే సోల్ ప్రొపరేటర్షిప్ రైట్ వే అవుతుంది. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ లో ఏదైనా లాసెస్ వచ్చి బ్యాంక్స్ ఆర్ అథారిటీస్ కి అయితే ఆన్సరబుల్, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇందాక చెప్పినట్టు లయబిలిటీ అన్లిమిటెడ్ గా అయితే ఉంటుంది. ఈ సోల్ ప్రొపరేటర్షిప్ ఎలాంటి బిజినెస్ కి యూజ్ అవుతుంది అంటే సింగిల్ గా ఫ్రీలాన్స్ వర్క్స్ చేసుకునే వాళ్ళకి, హోమ్ బేకర్స్ కి, ట్యూషన్ సెంటర్స్ కి, స్మాల్ రీటైల్ స్టోర్స్ కి, కన్సల్టెంట్స్ కి ఈ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ దెన్ కమింగ్ టు పార్ట్నర్షిప్ ఫర్మ్, ఈ ఫర్మ్ లో 2 or more than మెంబర్స్ కలిసి స్టార్ట్ చేస్తారని చెప్పుకున్నాం కదా. సో ఇన్వెస్ట్మెంట్స్, ప్రాఫిట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ చేసుకుంటారు. సెటప్ కాస్ట్ అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. స్మాల్ బిజినెసెస్ కి మంచి ఆప్షన్ ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్. కానీ పార్ట్నర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తే బిజినెస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే లయబిలిటీ కూడా అన్లిమిటెడ్ గా ఉంటుంది. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎలాంటి బిజినెస్ కి సూట్ అవుతాయి అంటే లైక్ ఫ్యామిలీ బిజినెసెస్, ఏదైనా స్మాల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకున్నా, ట్రేడింగ్ బిజినెస్ ఆర్ ఎనీ బొటిక్ స్టోర్స్ 2 to 4 members or 5 members కలిసి బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే సూటబుల్ అవుతుంది. అండ్ దెన్ కమ్స్ ది ఇంపార్టెంట్ పార్ట్, ప్రైవేట్ లిమిటెడ్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సెపరేట్ ఐడెంటిటీ అయితే దొరుకుతుంది. ఇందులో బిజినెస్ ఓనర్స్ అండ్ పార్ట్నర్స్ అని కాకుండా స్టేక్ హోల్డర్స్ గా అయితే రిఫర్ చేస్తారు. ఆస్ట్రల్ లయబిలిటీ లిమిటెడ్ గా అయితే ఉంటుంది. ఈ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరికి బాగా సూట్ అవుతుంది అంటే ఎవరైనా కంపెనీని చాలా లార్జ్ స్కేల్ లో ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా, చాలా ఎక్కువ రెవెన్యూస్ జనరేట్ చేసే పాసిబిలిటీ ఉంది, ఫ్యూచర్ లో ఫండ్స్ రేస్ చేయొచ్చు, కొత్త ఇన్వెస్టర్స్ ని తీసుకొని
రావచ్చు అన్న థాట్ లో ఉన్నట్టయితే ప్రైవేట్ లిమిటెడ్ రైట్ వే అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ చాలా స్టార్ట్అప్స్ అండ్ బిగ్ కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోనే వాళ్ళ కంపెనీని అయితే రిజిస్టర్ చేస్తారు. రీజన్ దీనికి దొరికే ఫ్లెక్సిబిలిటీ. సో కంపెనీ యొక్క పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంది అనుకుంటున్నట్టయితే ప్రైవేట్ లిమిటెడ్ లో రిజిస్టర్ చేసుకోవడం చాలా మంచిది. అందుకే మెజారిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గానీ, టెక్ స్టార్ట్అప్స్, ఈ కామర్స్ కంపెనీస్, ఫైనాన్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా వాళ్ళ కంపెనీస్ ని ప్రైవేట్ లిమిటెడ్ లోనే రిజిస్టర్ చేస్తూ ఉంటాయి. అండ్ దెన్ కమ్స్ ఎల్ఎల్పి. ఈ ఎల్ఎల్పి పార్ట్నర్షిప్ ఫర్మ్ లాగే పనిచేస్తున్న లయబిలిటీ అనేది లిమిటెడ్ గా అయితే ఉంటుంది. ఎక్కువగా సర్వీస్ బేస్డ్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ రిజిస్ట్రేషన్ అయితే సూటబుల్ అవుతుంది. అండ్ ఎక్స్టర్నల్ ఫండింగ్ ఎక్కువగా అవసరం లేదు అనుకుంటున్నట్టయితే ఆ కేసులో ఎల్ఎల్పి అయితే బెటర్ గా యూజ్ అవుతుంది. అందుకే మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది సిఏ ఫర్మ్స్, లా ఫర్మ్స్, మార్కెటింగ్ ఏజెన్సీస్, ఐటీ సర్వీస్ కంపెనీస్, కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఇలాంటివన్నీ కూడా ఎల్ఎల్పి లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకే స్మాల్ గా స్టార్ట్ చేస్తూ ఫ్యూచర్ లో స్కేల్ అవుతుందా లేదా అని డౌట్ లో ఉన్నట్టయితే ఎల్ఎల్పి రైట్ వే అవుతుంది. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో కంపెనీ కోసం ఫండ్స్ రేస్ చేయాలన్నా, కొత్త ఇన్వెస్టర్స్ ని తీసుకొని రావాలన్నా ఎల్ఎల్పి నుంచి ప్రైవేట్ లిమిటెడ్ కి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ కమ్స్ ఓపీసీ, 1% కంపెనీ. ఇది కూడా ఎంసీఏ లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపెనీకి ఒక సెపరేట్ ఐడెంటిటీ అయితే దొరుకుతుంది. అండ్ లయబిలిటీ కూడా లిమిటెడ్ ఉంటుంది. ఈ ఓపీసీలో ఓనర్ కే కంపెనీ మీద ఫుల్ కంట్రోల్ అయితే ఉంటుంది. సోలోగా బిజినెస్ ని స్కేల్ చేయాలనుకుంటున్నట్టయితే వాళ్ళకి ఓపీసీ రైట్ ఆప్షన్ అవుతుంది. అందుకే ఇండిపెండెంట్ కన్సల్టెన్సీస్, సోలో క్రియేటర్స్ ఆర్ సింగిల్ ఫౌండర్ స్టార్ట్అప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపీసీలో అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇంటిగ్రిటీ పరంగా చూసినా కూడా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఎల్పి ఫర్మ్స్ కి మార్కెట్ లో ఎక్కువ ట్రస్ట్ ఫ్యాక్టర్ అయితే ప్లే అవుతుంది కంపేర్ టు సోల్ ప్రొపరేటర్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. ఇది ఓవరాల్ గా ఇండియాలో ఉన్న 5 బిజినెస్ ఎంటిటీస్ గురించి మీరు తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ అయితే. ఇక్కడ అందరికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఒక బిజినెస్ ఎంటిటీ అంటూ ఏది లేదు. కరెక్ట్ స్ట్రక్చర్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అవుతుంది. ఎంతమంది బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, ఫ్యూచర్ లో ఫండింగ్ అవసరం ఉందా, లేదా సోలోగానే బిజినెస్ ని రన్ చేస్తారా, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ అయితే కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే బిజినెసెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు జస్ట్ చాట్‌జీపీటీ చేసో, గూగుల్ చేసో డెసిషన్ ని తీసుకోకుండా ఒక ప్రాపర్ సీఏ తో కన్సల్ట్ అయిన తర్వాతే డెసిషన్ తీసుకోవడం బెటర్. బికాజ్ వాళ్ళే మీ ఫ్యూచర్ రెవెన్యూస్ ని, లాంగ్ టర్మ్ గోల్స్ ని అన్నిటిని అర్థం చేసుకున్న తర్వాత ఒక రైట్ ఎంటిటీని అయితే సజెస్ట్ చేయగలరు. దీనివల్ల ఫ్యూచర్ లో అన్నెసరీ ట్యాక్స్ బర్డెన్స్ ని, కంప్లైంట్స్ ఇష్యూస్ ని ఫేస్ చేయకుండా అయితే ఉంటారు. బై ఎనీ ఛాన్స్ రైట్ గైడెన్స్ కోసం చూసినట్టయితే యూ కెన్ బుక్ అ కన్సల్టేషన్ కాల్ విత్ లాస్ట్ మినిట్ అడ్వైజర్స్. వీళ్ళు మీకు బిజినెస్ రిలేటెడ్ గా ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా హెల్ప్ చేయగలరు. కాల్ బుకింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి ఉంచుతున్నాను. వీడియోని ఇంతవరకు చూసారంటే కాంటెంట్ నచ్చిందనే అర్థం. సో ఇన్ కేస్ కాంటెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అయిన కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ బిజినెస్ ప్లేలిస్ట్ లో ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఆ టాపిక్స్ ని తీసుకొస్తాం. అండ్ వెళ్లే ముందు అసెట్ వేవ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీక్. బై.